Good evening, Nana. How are you doing your work? Morning. I sent 2 videos, na. One is the revision of revision, the first step. ఫస్ట్ స్టెప్లో కొంతమంది కాన్ఫిడెంట్గా లేరు కాబట్టి రీజన్ మళ్ళీ రిపీట్ చేశాను. నెక్స్ట్ బై 100 బై 10 జీరోస్ ఉన్నప్పుడు ఈజీ మెథడ్ కూడా చెప్పాను. కొంతమందికి అర్థం కాలేదండి. వాచ్ కేర్ఫుల్లీ. యూ విల్ సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఐ విల్ రిపీట్ దట్ and we will move on to the next one. Now let us see English. Now today's topic is tense. Tenses. తెలుగులో ఏంటో అనేసుకోకండి. టెన్స్ అంటే కొంచెం టెన్స్ అయిపోతాం, వరి అయిపోతాం అంటాం. అది కాదు. టెన్సెస్ అని అంటే కాలాలు. తెలుగులో ఏంటమ్మా? కాలాలు. కాలాలు అంటే మీకు బాగా తెలుసు. తెలుగులో వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం మూడిటిగా విభజిస్తాం. అలాగే ఇంగ్లీష్లో దాన్ని ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని అంటారు. ప్రెజెంట్ టెన్స్, సెకండ్ వన్ ఈజ్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్. కాలాన్ని మనం ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ తెలుగులో చెప్పుకుందాం. ప్రెజెంట్ అంటే వర్తమాన కాలము, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది, వర్తమానము. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రజెంట్, ఏం జరుగుతుంది ప్రజెంట్, ప్రస్తుతానికి సంబంధించి. పాస్ట్ అంటే 2 రోజుల ముందు, 1 ఇయర్ ముందు, మన బర్త్డే అప్పుడు, నేను పుట్టినప్పుడు, మేము అలా ఊర్లో ఉన్నప్పుడు, మా ఫాదర్ అక్కడ పనిచేసినప్పుడు, అవన్నీ ఏంటి జరిగిపోయింది, ఎప్పుడో జరిగిపోయి. 1 అవర్ బిఫోర్ అవ్వచ్చు, 1 డే బిఫోర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ బిఫోర్, 10 ఇయర్స్ బిఫోర్, ఏదైనా. గతంలో, ఫ్యూచర్ నాట్, గతంలో జరిగిపోయిన వాటిని. ఆల్రెడీ యాక్షన్ వాజ్ డన్ ఇన్ ద పాస్ట్. ఓకే, దాని పాస్ట్ టెన్స్. తెలుగులో భూతకాలము, జరిగిపోయినవి, యాక్షన్స్ డన్ ఇన్ ద పాస్ట్. దెన్ ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే జరగబోయేవి. జరగబోయేవి అంటే 1 అవర్ తర్వాత జరగచ్చు. ఓకే, ఆర్ 2 డేస్ తర్వాత జరగచ్చు. ఆర్ జూన్లో, ఇప్పుడు మనం మేలో ఉన్నాం, జూన్లో అలా జరుగుతుంది. జూన్లో మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు అవుతుందా? కాదు, ఎప్పుడు అవుతుంది, అలా అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంట్రడక్షన్ ఈజ్ టెన్సెస్ అంటే కాలంలో. ఎన్ని రకాలు? 3 టైప్స్. ప్రెజెంట్ టెన్స్ ప్రస్తుతము, పాస్ట్ టెన్స్ భూతకాలం ఇప్పుడు జరిగిపోయింది, ఫ్యూచర్ టెన్స్ ఇంకా భవిష్యత్తులో జరగబోయేది. నౌ in English again each one is divided into 4 kinds. మళ్ళీ ఒక్కొక్క దాన్ని 4 kindsగా డివైడ్ చేయొచ్చు. పాస్ట్ టెన్స్ లాగా 4 types, ఫ్యూచర్లో అగైన్ 4 types. అమాంగ్ ఆల్ ఈస్ ఒక్కొక్కటి మనం చేసుకెళ్తాం. సో ఫస్ట్ వన్ ఈ సింపుల్ అని అంటాం, సింపుల్. సెకండ్ వన్ కంటిన్యూస్, థర్డ్ వన్ పర్ఫెక్ట్, ఫోర్త్ వన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలాగా మళ్ళీ ఒక్కొక్క టెన్స్లో ప్రజెంట్లో 4, పాస్ట్లో 4, ఫ్యూచర్లో 4 ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంత చక్కగా మనం నేర్చుకోకపోయినా సింపుల్ కంటిన్యూస్ మాత్రం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్. Now one by one we will learn slowly. Tenses చాలా ఇంపార్టెంట్, చాలా చక్కగా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది వింటే బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఐ వాంట్ టు స్టార్ట్ ప్రెజెంట్ టెన్స్లో. ఓకే, సింపుల్ ప్రెజెంట్ ఆర్ ప్రెజెంట్ సింపుల్. We shall deal here with the 5 tenses only. Okay. Now, first of all, let us learn present simple. Present lo simple ni నేర్చుకుందాం ఈరోజు. Okay.
ప్రెజెంట్ సింపుల్. ప్రెజెంట్ సింపుల్లో ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని ఏమంటుంది, స్ట్రక్చర్ అంటే దేని తర్వాత ఏది రాయాలి, స్ట్రక్చర్. అండ్ హౌ టు ఫైండ్ దట్ ఈస్ అ సెంటెన్స్ బిలాంగ్ టు ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ సింపుల్ అని ఎలా మనం కనుక్కోగలము? ప్రజెంట్ సింపుల్ అని అనాలి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ సమ్ జనరల్ ట్రూత్స్ ఆర్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఇది దేనికి సంబంధించింది? జనరల్ ట్రూత్స్. నెక్స్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే అర్థమేంటి? జనరల్ ట్రూత్స్ అంటే ఎప్పుడు ప్రకృతిలో ఎప్పుడు జరిగేవి. అంటే టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సన్ రైజ్. వేర్ డస్ ద సన్ రైజ్? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఎప్పుడు ఈస్ట్లోనే. చెప్పండి, హౌ మెనీ డైరెక్షన్స్ ఆర్ దేర్? హౌ మెనీ డైరెక్షన్స్ ఆర్ దేర్? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. మనకు తెలుసు కదా, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. Among these direction the sun rises in the east. ఎప్పుడు ఈస్ట్లోనే. ఒకసారి నార్త్, ఒకసారి వెస్ట్ అలా జరుగుతుందా? నో, నాట్ ఎట్ ఆల్. అలాంటి వాటిని ఏమంటాము? జనరల్ ట్రూత్స్. ద స్టార్స్ షైన్ ఇన్ ద స్కై, నాట్ ఆన్ ద ఎర్త్. కెన్ వి సే దట్ ద స్టార్స్ షైన్ ఆన్ ద ఎర్త్? అలా ఎప్పుడైనా జరుగుతుందా? జరగదు. సో ఎప్పుడు ప్రకృతిలో జరిగేవి, నేచర్లో జరిగే వాటిని ఏమంటాము? జనరల్ ట్రూత్స్ అంటాము. అలాంటి వాటిని ప్రజెంట్ సింపుల్లో చెప్తాము. అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి తెలుసా? మన నిత్య జీవితంలో ఎప్పుడూ చేస్తున్నాం. పర్సనల్స్గా మనం కొన్ని చేస్తూ ఉంటాం కదా. అంటే కొంతమంది కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. నేనున్నాను అనుకోండి, మార్నింగ్ సపోజ్ ఒక అబ్బాయి చెప్తున్నాను అనుకోండి, ఐ గో టు జిమ్ ఎవ్రీ మార్నింగ్. అంటే ప్రతిరోజు వాడు వెళ్తాడు, ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు మార్నింగు. దట్ ఈస్ కాల్డ్ హ్యాబిచువల్ యాక్షన్. చిల్డ్రన్ ఉన్నారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ దే డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్ కదా. చాలామందికి ఆ హ్యాబిట్ ఉంది. ఎస్ ఆర్ నో? ఐ డూ ఎక్సర్సైజ్ డైలీ. రోజు చేస్తాను నేను. కొంతమందికి ఉంటుంది యాక్షన్. డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి, కానీ ఏ యాక్షన్ అయితే రోజు చేస్తామో చూడండి, వాటిని ఏమంటే ఏ యాక్షన్స్ అంటాం? యాక్షన్ అనగానే డూయింగ్ అని చెప్పాం. ఏం చేస్తాం? హ్యాబిచువల్ అంటే కంటిన్యూగా ఎప్పుడూ చేస్తాం. ఎవ్రీ మార్నింగ్ చేస్తాం, ఎవ్రీ ఈవినింగ్ చేస్తాం. ఓకే. ఐ గో టు షాపింగ్ ఎవ్రీ వీకెండ్. కొంతమందికి ఆ హ్యాబిట్ ఉంటుంది. వీకెండ్ రాగానే కొంచెం రిలాక్సేషన్, సో సాటర్డే రాగానే సండే షాపింగ్ వెళ్తారు. ఓకే. ఆర్ ఐ విజిట్ పార్క్ ఎవ్రీ ఈవినింగ్ అలా వెళ్ళి పీస్ఫుల్గా పార్క్లో కూర్చుంటారు కొంతమంది. ఓకే. అలా వాటిని ఏమంటారు? అలాంటి పనులు లేదా యాక్షన్స్ ఏమంటాము? హ్యాబిచువల్ యాక్షన్స్. సో 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. వన్ ఈజ్ జనరల్ ట్రూత్స్, ఎప్పుడు నేచర్లో జరిగేవి, అవి మారవు, ఎప్పటికీ అలాగే ఉంటాయి. వాటికి హ్యాబిచువల్ యాక్షన్స్. వి డూ సమ్ యాక్షన్స్ ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ నైట్, ఆర్ సమ్ టైమ్స్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ ఆర్ డైలీ. ఇలాంటివి హ్యాబిచువల్ యాక్షన్స్ అని అంటారు. ఓకే. అయితే ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ అని ఎలా తెలుసుకోవాలి అంటే ఆ సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఏంటి? ఎవ్రీ డే, రోజు, ప్రతిరోజు. ఎవ్రీడే అంటే అర్థం ప్రతిరోజు, హ్యాబిట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ డైలీ. డైలీ అంటే కూడా అర్థం ఏంటి? ఎవ్రీడే అనే అర్థం. డైలీ అనదర్ వర్డ్. లేదా ఎవ్రీ మార్నింగ్, ఆర్ ఎవ్రీ నైట్. లైక్ దట్. ఓకే. ఇలాంటి వర్డ్స్ ఉంటే వాటిని మనం ఏమంటాం? హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాము. ఇవి ఉన్నా లేదు జనరల్ ట్రూత్స్ అంటే చెప్పాను. ఎప్పుడు ప్రకృతిలో నేచర్లో జరిగేది. ఇలాంటి రెండింటికి సంబంధించిన వాటిని ఏ టెన్స్లో చూపిస్తాము? ప్రజెంట్ సింపుల్. 2 పాయింట్స్ ఎప్పుడు కూడా రిజిస్టర్ అయిపోవాలి బుర్రలో. అండర్స్టూడ్? అయితే సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం. ఓకే. హౌ ద సెంటెన్స్ విల్ బి ఫార్మ్డ్, వాట్ విల్ బి ద వర్బ్ ఫార్మ్ ఇన్ ద ప్రెజెంట్ సింపుల్. వి విల్ సీ ప్రెజెంట్ సింపుల్లో ఎలా ఉంటుంది దాని ఫార్ము. So how the structure will be అంటే the verb form will be V1 or V1 plus
ఎస్ సార్ ఎస్. V1 అంటే అర్థం ఏంటి? కాంజుగేషన్స్ తెలుసు కదా, వెర్బ్ ఫామ్ ఫస్ట్ ఫామ్ V1 అయినా వాడతాము, లేదా కొన్ని సందర్భాల్లో V1 ప్లస్ SRES వాడతాము. ఎప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాము ఆ వెర్బ్కి, ఎప్పుడు ఓన్లీ V1 రాస్తాము మనం తెలుసుకోవాలి కదా. సో లెట్ us ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. సబ్జెక్ట్ అంటే ద డూవర్ ఆఫ్ అన్ యాక్షన్. ఎవరు చేస్తున్నారు సెంటెన్సు, దేనితో ఉంది ఆ సెంటెన్సు, దేని మీద ఆధారపడింది, ఆ డూవర్ని చూస్తే మనం అప్పుడు వెర్బ్ ఫామ్ని V1 రాయాలా లేదా V1కి SRES యాడ్ చేయాలా చూద్దాము. సో ఐ ఆల్రెడీ టోల్ యూ సమ్ పర్సనల్ ప్రొనౌన్స్ వైల్ ఐ టాట్ యూ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ చెప్తేప్పుడు కొన్ని పర్సనల్ ప్రొనౌన్స్ చెప్పాను. ఇందులో మనకి ఇప్పుడు సింగులర్ ప్లూరల్ ఆల్రెడీ చెప్పాను. ఫాస్ట్గా చెప్పండి మీరు. సింగులర్ ప్లూరల్ పర్సనల్ ప్రొనౌన్స్ చెప్పండి అమ్మా ఎవరైనా. నో ఇట్. సింగులర్ అనగానే ఏం చెప్పాను? ఐ. ప్లూరల్ ఏంటి? వి. యూ. సెకండ్ పర్సన్ యూ. దెన్ థర్డ్ పర్సన్ ఈ, షీ. ఇట్ రాదు, బట్ ఇట్ కూడా సింగులర్గా తీసుకోండి. ప్లూరల్ ఏంటి? దే. అండర్స్టూడ్ ఆర్ నాట్? సో ఈ చార్ట్ మనకి చాలా బాగా గుర్తుండాలి. ఇఫ్ ద పర్సన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ we take V1. Okay. If the subject is plural, if the subject is plural, we take what? If the subject is singular, we take V1 plus SRES. If the subject is plural, we take V1. Plural V1 తీసుకుంటాము, సింగులర్కి అయితే V1 ప్లస్ SRES తీసుకుంటాము. ఇది బాగా మీకు గుర్తుండాలి. క్లియర్? So we use V1 plus I, you and plural subject. Okay. SRES plus for singular subject. ఇక్కడ మన I ఏంటి? I సింగులర్ కదా. ఎస్, కానీ ఐని కూడా మనం ఎలా తీసుకోవాలి? ప్లూరల్ కింద తీసుకోవాలి. వెయిట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. Here we can say like this. ఎప్పుడు V1 ప్లస్ SRES ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే SRES యాడ్ అయ్యేటప్పుడు ఓన్లీ ఇట్ గోస్ విత్ హీ, షీ, ఇట్. సింపుల్గా గుర్తుంచుకోవాలి అంటే హీ, షీ, ఇట్. షీ గోస్ టు మార్కెట్, హీ కమ్స్ టు మార్కెట్, లైక్ దట్. ఆర్ ఇట్ ఈట్స్ గ్రాస్. అలా హీ, షీ, ఇట్కి మాత్రమే చూడండి రాస్తున్నాను. V1 plus SRES. The structure is what? V1 plus SRES. Or V1 plus SRES. ఎందుకు గుర్తించుకోవాలి? ఇప్పుడు సబ్జెక్ట్ ఈజ్ ఈ, షీ, ఇట్. ఈ, షీ, ఇట్. ఈ మూడింటికి we take V1 plus SRES. క్లియర్? ఎఫ్. రిమైనింగ్ ఏమున్నాయి? ఐ. మరి మీరు అడగొచ్చు, ఐ అంటే సింగులరే కదా, ఒక్కరే కదా. కానీ యూ అంటే బోత్ సింగులర్ ప్లూరల్ కూడా యూఏ. యూ కూడా ఈ లిస్ట్లోకి వస్తుంది. అండ్ రిమైనింగ్ ప్లూరల్స్ ఏమున్నాయి ఇంకా? ఐతో వి, ఆర్ దే, ఆర్ ఎనీ అదర్ ప్లూరల్. వీటన్నిటికీ కూడా V1 వాడతాం. ఇది మీకు గుర్తుండాలి బాగా. చెప్పండి. V1 ప్లస్ SRES కానీ V1 కానీ ప్రెజెంట్ సింపుల్లో వాడతాము. దేనికి V1 ప్లస్ SRES? హీ, షీ, ఇట్కి మాత్రమే. రాధా, షీ. ఓకే. మోహన్ ఈజ్ వాట్? హీ. వెరాజ్ బుక్ని హీ, షీ అనగలమా? లేదు. ఏమనాలి? ఇట్. సో అండ్ రిమైనింగ్ ఏమున్నాయి? రిమైనింగ్ ఐ, యూ, వి, దే, ఆర్ ఎనీ అదర్ ప్లూరల్. బాయ్స్ ప్లూరలే కదమ్మా, మోర్ దాన్ వన్. చిల్డ్రన్ ప్లూరల్లో ఉంది. వీటికి ఏం తీసుకోవాలి? V1. ఈ టేబుల్ బాగా మీకు గుర్తుంటేనే మీరు చేయగలరు. నేను ఈ టేబుల్ రాసి పిక్ పెడతాను, మీరు నోట్ చేసుకోగలరు. ప్రెజెంట్ సింపుల్ అనగానే ఈ టేబుల్ అంతా గుర్తుండాలి. క్లియర్? ఇప్పుడు సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. టుడే లెట్ us see ఓన్లీ ప్రెజెంట్ సింపుల్.
చాలా చక్కగా ఇది ఎంత బాగా అర్థమవుతే లైఫ్ లాంగ్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ యువర్ స్పీచ్, ఫర్ రైటింగ్. ఇక్కడే అందరూ తప్పు చేస్తారు మీకు తెలుసా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డూ మిస్టేక్ ఇన్ ద ప్రజెంట్ సింపుల్ ఓన్లీ. బట్ వీ షుడ్ నాట్ డూ, వీ షుడ్ లెర్న్ ఇట్ ప్రాపర్లీ. వైల్ I was a student. When I was a student also, I also did the same mistake because of the confusion. So now I want everybody to learn it in a proper way. Okay. Let us see some examples. ఆ టేబుల్ మీకు బాగా గుర్తుండాలి. ఇప్పుడు రాస్తాను చూడండి. ఈ షీట్ అయితే V1 plus service, then I, you, we, they and plural V1. ఇది గుర్తుండాలి. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. హ్యాబిచువల్ యాక్షన్స్, ఎటర్నల్ ఆర్ జనరల్ ట్రూత్స్. ఓకే. The sun ఇలా in the east. ఇప్పుడు బ్రాకెట్లో రైజెస్. ఒకసారి చూద్దాం. చూడండి ఇదే V1 అండి. V1 అంటే రైజ్. SRES యాడ్ చేస్తే ఏమైంది? రైజెస్. ఏ తీసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. సో హియర్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్? సన్. సన్ అంటే హౌ మెనీ అమ్మా? సింగులరా ప్లూరలా? ఒకటే కదమ్మా సన్. ద హోల్ వరల్డ్ వన్ సన్ ఓన్లీ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. ఇట్ ఈస్ గివింగ్ ద టోటల్ లైట్ టు ద హోల్ వరల్డ్. ఇట్ ఈస్ అ బౌల్ ఆఫ్ ఫైర్ అని అంటాం. సూర్యుడు తెలుగులో. సో వన్నే కదా. వన్ అనగానే ఏంటి అర్థం? సింగులర్. సింగులర్ అనగానే ఏం తీసుకోవాలి? SRES సింగులర్ రాసుకోవాలి. అప్పుడు ఏం తీసుకోవాలి మనం? Rises. The sun rises in the east. Understood? If you write sunrise, wrong. It is the general eternal truth. Did you follow? Next. The sun or the stars. First singular children, okay? The sun dash in the west. Bracket. Sets or set. చూడండి మళ్ళా. సన్ డాష్ ఇన్ ద వెస్ట్. సెట్సా సెట్టా మళ్ళీ చూద్దాం. సన్ ఓన్లీ వన్ సింగులర్. సేమ్ తీసుకోవాలి సింగులర్తో. SRES కాబట్టి సెట్సా సెట్టా? సెట్స్. సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సూర్యాస్తమయం వెస్ట్లో జరుగుతుంది. ఎప్పుడు అదే జనరల్ ఆర్ ఎటర్నల్ ట్రూత్ కాబట్టి సెట్స్. SRES తీసుకోవాలి. థర్డ్ ఎగ్జాంపుల్. He dash to park every evening. ఇక్కడ go or goes. ఓకే. ఇమీడియట్గా ఏం చేయాలి? దాట్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. ఈ అంటే ఎవరన్నా? ఎంతమంది? వన్. సింగులర్. సింగులర్ అనగానే ఏం చేయాలి? SRES. దెన్ గో ఆర్ గోస్. ఏం రావాలి? ఎస్ గోస్. ఈ గోస్ టు పార్క్ ఎవ్రీ ఈవినింగ్. ఏది సెంటెన్స్, ఏ వర్డ్ చూసి అది మనం SRES ఎందుకు తీసుకోవాలి? ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ అ హ్యాబిచువల్ యాక్షన్. నేను వాళ్ళు తెలుసుకుంటున్నా హ్యాబిచువల్ యాక్షన్ అని. ఎవ్రీ ఈవినింగ్, రోజు సాయంత్రం వెళ్తాడంట. అదొక హ్యాబిట్ తనకి. హ్యాబిచువల్ యాక్షన్ రోజు చేసేది కాబట్టి ఎవ్రీ ఈవినింగ్ అని ప్రతి ఈవినింగ్ వెళ్తాడు కాబట్టి హ్యాబిచువల్ యాక్షన్. అప్పుడు ఏం తీసుకోవాలి మనం? గోస్. హీ గో టు మై పార్క్ అని అనుకోండి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. క్లియర్? లెట్ us see some examples. Clear? ఇప్పుడు ప్లూరల్ చూద్దాం. సింగులర్ కొన్ని సెంటెన్సెస్ చూసాం కదా. ప్లూరల్ చూద్దాం. దే డాష్ ఎక్సర్సైజ్ డైలీ. ఓకే. బ్రాకెట్. డస్ ఆర్ డూ. సెంటెన్స్ చదువుదాం. ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ద సెంటెన్స్ కేర్ఫుల్లీ.
బాగా సెంటెన్స్ చదవాలి. దే డాష్ ఎక్సర్సైజ్ డైలీ. డైలీ అంటే అర్థము ప్రతిరోజు, ఎవ్రీడే అని అర్థం. డైలీ రోజు చేస్తారు. రోజు చేయగానే హ్యాబిచువల్ యాక్షన్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. వాట్ ఈస్ ద సబ్జెక్ట్? దే. దే అంటే తెలుగులో వాళ్ళు, బాయ్స్ గర్ల్స్ చిల్డ్రన్ ఎవరో ఒకరు. సో వాళ్ళు అనగానే ఏంటది? మోర్ దాన్ వన్. సో ఏంటది? ప్లూరల్. పి. ప్లూరల్ అనగానే మనం ఏం తీసుకోవాలి? V1. V1 అంటే డజా డూఆ. ఎస్ఆర్ఎస్ ఉంటే ఇది, లేనిది V1 అంటే వర్బ్ అనమాట. డూ. సో డూ తీసుకోవాలి. డూ ఎక్సర్సైజ్ డైలీ. క్లియర్? నెక్స్ట్ boys dash the park every evening. Boys dash in the park every evening. Bracket lo plays or play. బాయ్స్ ఎవ్రీ ఈవినింగ్, ప్రతిరోజు ఎవ్రీ ఈవినింగ్ ఆడతాం కదా స్కూల్లో లేదా బయట. సో రోజు చేస్తాడు. హ్యాబిచువల్ యాక్షన్. ఓకే, అయిపోయింది. ఇక్కడికి చూడగానే హ్యాబిచువల్ యాక్షన్. ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి? అటు ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. ఏంటది? బాయ్స్. బాయ్స్ ఎస్ చూడగానే ఏంటమ్మా? ప్లూరల్. బాయ్, బాయ్స్, ప్లూరల్. సో ప్లూరల్తో ఏం తీసుకోవాలి? V1. ప్లేసా ప్లేయా? ప్లే. క్లియర్? నెక్స్ట్ I dash to God daily. Here, praise, pray. Sentence చదవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? రీడ్ ద సెంటెన్స్. I dash to God daily. డైలీ అని ఉంది, ప్రతిరోజు. ఓకే, నెక్స్ట్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. ఐ అనగానే కొంతమంది కన్ఫ్యూజ్. సింగులర్ కదా, నేను అందుకే చెప్పాను. సింగులర్ అయినప్పటికీ కూడా ఐ విల్ జాయిన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్లూరల్ ఓన్లీ. ఓన్లీ ఈ షీట్కి మాత్రమే ఎస్ఆర్ఈస్ ఇవ్వాలి. రిమెంబర్. సో ఐకి V1. ఓకే, సో ఐ అనగానే V1 తీసుకోవాలి. వాట్ ఈస్ V1 హియర్? ప్రేస్ ఆర్ ప్రే. ప్రే అంటే ప్రేయర్ చేయడం. ప్రేసా ప్రేయా? ప్రే. ఐ ప్రే టు గాడ్ డైలీ. క్లియర్? యూతో చూడండి. యూ డాష్ డాష్ టు స్కూల్ బై బస్. ఇక్కడ ఒకసారి చూడండి. యూ డాష్ టు స్కూల్ బై బస్. గో ఆర్ గోస్. ఓకే, ఇక్కడ మీ డౌట్ రావచ్చు, ఏంటి ఈ సెంటెన్స్లో డైలీ కానీ ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ నైట్ అదేమీ లేదే, మరి అది హ్యాబిచువల్ యాక్షన్ ఎలా అవుతుంది? రిమెంబర్, సమ్ టైమ్స్ ఇన్ సమ్ సెంటెన్సెస్ అలా ఉండదు. కానీ ఆలోచించాలి. ఏంటది? గో టు స్కూల్. రోజు వెళ్తాం కదా, ఒక రోజు వెళ్ళి ఒక రోజు మానేసి 2 రోజులు వెళ్ళి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీక్ ఇలా అలా చేస్తామా? స్కూల్ గోయింగ్ అనగానే అది ఎప్పుడూ రోజు జరిగేది. సో కొన్ని సెంటెన్సెస్కి ఎవ్రీడే ఎవ్రీ మార్నింగ్ ఇలా ఉండదు. ఉండకపోయినా బై సీయింగ్ దట్ యాక్షన్, ఆ యాక్షన్ ఏంటి? గోయింగ్ టు స్కూల్. కాబట్టి అది రోజు జరిగేదే. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని సెంటెన్సెస్లో అది ప్రత్యేకంగా ఉండదు. ఉండకపోయినా హ్యాబిచువల్ యాక్షన్ అని అర్థం చేసుకోవాలి. అంతే కదమ్మా. స్కూల్కి రోజు వెళ్తాం కానీ ఒకరోజు మన ఇష్టంలో ఢిల్లీ ఇష్టం మానేస్తామని కాదు. సో గో టు స్కూల్ అన్నప్పుడు ఎవ్రీడే అని లేకపోయినా అది రోజు జరిగేదే, హ్యాబిచువల్ యాక్షన్ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు సబ్జెక్ట్కి రండి. యూతో ఏం చెప్పాను? యూతో ఏం రావాలి? V1. సో గోవా గోసా? గోస్. సారీ, గో. యూ గో టు స్కూల్ బై బస్ అంటే అర్థం యూ గో టు స్కూల్ బై బస్ ఎవ్రీ డే అని అర్థం. క్లియర్? సో ఈ చార్ట్ గుర్తుండాలి. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చేయగలగాలి.
క్లియర్? మెనీ సెంటెన్సెస్ ఐ టోల్డ్. ఇప్పుడు రెండు ఒకసారి చూద్దాం. సింగులర్ అయితే ఏం చేస్తాము? ఎస్ఆర్ఈఎస్ ఉన్నది తీసుకోవాలి. ప్లూరల్ ఉంటే ఐయువి, ప్లూరల్ ఉంటే V1 ఇది ఇక్కడ ఇలా రిజిస్టర్ అవ్వాలి. స్పీచ్లోని, రైటింగ్లోని, వేరెవర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్లోని దిస్ ఈజ్ ద బేసిక్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కానీ చాలామంది 95% పీపుల్ తప్పనిసరిగా తప్పు చేసేది దీనిలోనే. దే నో వెల్ బట్ దే డూ మిస్టేక్. సో యూ లర్న్ ప్రాపర్లీ. క్లియర్? నౌ లెట్ us see some examples. Ravi Dash. చూడండి ఇక్కడ సెంటెన్స్. రవి డాష్ బైబిల్ ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ ఉంది, అంటే రోజు మార్నింగ్ చేస్తాడు. హ్యాబిచువల్ యాక్షన్ కదమ్మా. ఎస్. నెక్స్ట్ ఏం చూడమన్నాను? సబ్జెక్ట్ రవి. రవి అనగానే సింగులర్. సింగులర్తో ఏం రావాలి? ఎస్ఆర్ఈఎస్. సో రీడా, రీడ్సా? రీడ్స్. ఇదే నెక్స్ట్ ప్లూరల్లో ఇమీడియట్గా చూద్దాం. దే ఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్ ఫ్యామిలీ members dash Bible every day అన్నాను. క్లియర్? ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ మెంబర్స్ అంటే మేబీ 4, 2, 3 ఎంతమంది అయినా, మోర్ దాన్ 1 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, కుటుంబ సభ్యులు. సో ప్లూరల్. ప్లూరల్ అనగానే ఏం తీసుకోవాలి? రీడా, రీడ్సా? రీడ్. V1 ఓన్లీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. చూడండి, ఒకే సెంటెన్స్ రెండు చెప్తున్నా. రవి సింగులర్ కాబట్టి ఏం తీసుకోవాలి? రీడ్స్. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులందరూ ప్లూరల్ కాబట్టి ఏం తీసుకోవాలి? V1 ఓన్లీ. రీడ్. క్లియర్? నెక్స్ట్ దే డాష్ see this sentence. They dash relatives house monthly. మంత్లీ అని అంటే అర్థం ఏంటమ్మా? ఎవ్రీ మంత్. మంత్కి ఒకసారి అని అర్థం. అది ఎవ్రీ మంత్ చేస్తారు. ఈ మంత్, నెక్స్ట్ మంత్, అలా మంత్లీ వన్స్ అనమాట. సో దే డాష్ రిలేటివ్స్ హౌస్. వాళ్ళు బంధువుల ఇంటికి వెళ్తారు. విజిట్ ఆర్ విజిట్స్ అంటే విజిట్ అంటే వెళ్ళి చూడడాన్ని విజిటింగ్ అంటారు. సో దే అనగానే ప్లూరల్. అప్పుడు విజిటా, విజిట్స్ అదేకి ప్లూరల్కి. visit. They visit relatives house. Okay, whereas singular చూద్దాం. She dash relatives house same monthly అని అనుకోండి. ఇప్పుడు ఏం రావాలి? She సింగులర్. సింగులర్కి ఏం రావాలమ్మా? She visits. I hope you understood. హ్యాబిచువల్ యాక్షన్స్ మన డైలీ లైఫ్లో ఎప్పుడు చేసేవి. ఓకే, దీనిలో ఇఫ్ ఇట్ ఈస్ సింగులర్ ఎస్ఆర్ఈఎస్ తీసుకోవాలి. ప్లూరల్ అయితే V1 ఉంది. ప్లూరల్ V1 ఉంది. సింగులర్ ఎస్ఆర్ఈఎస్ని తీసుకోవాలి. హ్యాబిచువల్ యాక్షన్స్ కొన్ని సందర్భాల్లో లైక్ గో టు స్కూల్, డ్రింకింగ్ మిల్క్. ఏ డ్రింక్స్ మిల్క్ అనాలి. ఈ డ్రింక్ మిల్క్ కాదు, డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ లేకపోయినా ఈ డ్రింక్స్ మిల్క్ అంటే అర్థం ఏంటి?
ఎవ్రీ మార్నింగ్ కదా తీసుకుంటాం, లేదా ఎవ్రీ ఈవినింగ్, అలా రోజు చేసేది. సో V1 ప్లస్ SREs తీసుకోవాలి. అదే ప్లూరల్ అయితే V1 ఒకటి తీసుకోవాలి. ఇవి హ్యాబిచువల్ యాక్షన్స్. అండ్ సెకండ్ పాయింట్, ఇంకో పాయింట్ ఏం చెప్పాను, జనరల్ ట్రూత్స్. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ఎప్పుడు జరుగుతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్, స్టార్స్ షైన్ అట్ నైట్. అంతేగాని స్టార్స్ మార్నింగ్ షైన్ అవుతాయా? కాదు. ఎప్పుడు అవుతాయి? నైటే. అంటే అర్థం ఏంటది? ఇట్ ఈస్ జనరల్ ట్రూత్, ఎప్పుడు అలాగే జరుగుతుంది. స్టార్స్ డాష్ అట్ నైట్. స్టార్స్ ప్లూరల్. సో అప్పుడు ఏం తీసుకోవాలి? షైనా షైన్సా? ప్లూరల్ కాబట్టి ఆలోచించాలి. షైన్, ఓన్లీ వన్ స్టార్ ఉంటుంది. స్టార్ షైన్స్ అని అన్నాడు. క్లియర్? ఇలా ఎప్పుడు చేసేదాన్ని హ్యాబిచువల్ యాక్షన్స్ని. నెక్స్ట్ వాట్, జనరల్ ట్రూత్స్ని కూడా ప్రజెంట్ సింపుల్ కింద తీసుకోవాలి. ప్రజెంట్ సింపుల్ అనగానే మనకి స్ట్రక్చర్ ఏం గుర్తు రావాలి? V1 or V1 ప్లస్ SREs. ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. He V1 ప్లస్ SREs. IU or any plural, V అన్న ప్లూరల్, they అన్న ప్లూరల్, or any other plural. Farmers అనగానే ప్లూరల్, ఫార్మర్ సింగులర్. సెంటెన్స్లో చూసుకోవాలి. దీన్ని చేయడానికి మనం ఎలా చేయాలి? ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్ యూ హావ్ టు రీడ్ వన్స్. హ్యాబిచువల్ యాక్షన్ అయినా ఎస్. అప్పుడేం చూడాలి? సింగులర్. కాబట్టి SREs తీసుకోవాలి. ప్లూరల్ ఓన్లీ V1 తీసుకోవాలి. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. క్లియర్ ఆర్ నాట్? దెన్ సపోజ్ అలా కాకుండా నేను ఇది ఇచ్చాను అనుకోండి, ఒక సబ్జెక్ట్ ఇచ్చాను అనుకోండి, మీరు రాయగలరా? పైన ఒక వర్బ్ ఇచ్చి మీరు రాయాలి. అది చూద్దాం. సపోజ్ ఇలా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాం. ఈ రెండింటికే కదా మనం ప్రజెంట్ సింపుల్ అని వాడుతున్నాం. సో లెట్ us టేక్ సమ్ వెర్బ్ ఫార్మ్స్. వెర్బ్ ఫార్మ్స్ తీసుకుందాం. సబ్జెక్ట్ తీసుకుందాం. సబ్జెక్ట్ బట్టి ఎలా వస్తుంది? సపోజ్ గో. గో అనే వెర్బ్ తీసుకున్నాం. గోతో అన్ని రాదు. ఇదైతే ఏమొస్తుంది? ఈ సిమిలర్ కనెక్ట్కి రాయండి. దిస్ ఈస్ ద V1. ఈ అనగానే ఏం రాదు. ఈ గోస్, షీ గోస్, ఇట్ గోస్. వేరే I go, we go. Clear? You go, they go, children go, farmers like that. అర్థమైంది? చూడండి, ఈ షీట్కి ఏం రాస్తాను? SREs. రిమైనింగ్ IVU, ఎనీ ప్లూరల్, బాయ్స్, గర్ల్స్, చిల్డ్రన్, స్టూడెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఏదైనా వచ్చినప్పుడు సెంటెన్స్ పెట్టి ఏం తీసుకోవాలి? V1. ఇలా ఒక్క V1 ఒక వెర్బ్ ఫార్మ్ తీసుకొని ఇలా మనం అన్నిటికీ రాసామనుకోండి, కన్ఫ్యూజన్ అంతా పోతుంది. అప్పుడు సెంటెన్సెస్ ఈజీగా మనం చేయగలుగుతాం. సో ఈరోజు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి క్లాస్ పంపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఐ విల్ గివ్ యూ 5 words, 5 వెర్బ్స్ ఇస్తాను. ప్రతి దానికి ఇలా రాయాలి మీరు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. రిమైనింగ్ అన్నిటికీ కూడా మీరు ఈ షీట్కి అయితే ఇలాగా, మిగిలిన వాటికి ఇలాగ రాయాలి. క్లియర్? అప్పుడు రేపు ఎక్సర్సైజ్ చేద్దాం. అండర్స్టూడ్ చిల్డ్రన్? ప్రజెంట్ సింపుల్ నేర్చుకున్నాం ఒకటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి V1 or V1 ప్లస్ SREs రాయాలి. దేనికి రాయాలి? హ్యాబిచువల్ యాక్షన్స్కి, జనరల్ ట్రూత్స్కి రాయాలి. దానిలో హీ షీ ఇట్ ఉంటే SREs తీసుకోవాలి. రిమైనింగ్ IVU ఆర్ ఎనీ ప్లూరల్ దానికి V1 తీసుకోవాలి. నేను కొన్ని వర్డ్స్ పంపిస్తున్నాను. ఆ వర్డ్స్కి ఇలా రాయండి. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మీరు రిమైనింగ్ అని ఇలా రాస్తే రేపు సెంటెన్సెస్ చేద్దాం. క్లియర్? I hope you understood well. Thank you.